Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ బ్రాండ్ ప్రదా కొల్హాపురి చెప్పుల డిజైన్ని కాపీ కొట్టిందని తయారీదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. సో వెస్ట్రన్ కంపెనీస్ ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ని కాపీ కొట్టడంపై మీ కామెంట్. అంటే మీరు అంటే నిజమే, ఇటాలియన్ బ్రాండ్ ప్రాడా వారు ఇది వెరీ ఫేమస్ లగ్జరీ బ్రాండ్. మీకు కొల్హాపూర్ చెప్పులు 400 నుంచి 2000 రూపాయల మధ్యలో ఉంటాయి. ఇది మహారాష్ట్ర, కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో ఇది ఈ రకమైన చెప్పులు తయారు చేస్తారు. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్, జిఐ ట్యాగ్ కూడా ఉంది. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఈ ప్రొడక్ట్ ఆ భౌగోళిక ప్రాంతానికి ఉన్న విశిష్టత అని. ఇప్పుడు తిరుపతి లడ్డుకు జిఐ ఉంది, అందువల్ల తిరుపతి లడ్డు రూపంలో ఏ లడ్డు చేసినా శిక్షార్హులు అవుతారు. మన దగ్గర స్వీట్ షాపుల్లో తిరుపతి లడ్డును పోలిన లడ్డులు అమ్ముతారు. యాక్చువల్గా నేరం, కానీ మనం ఎవరు పట్టించుకోవడం కనుక నడుస్తుంటుంది. సో జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఇట్ ఈజ్ యునిక్, ఒక రకమైన పేటెంట్ ఆఫీసే ఇస్తుంది ఇది. జిఐ ట్యాగ్ కూడా. ఇప్పుడు మీకు బాస్మతి రైస్, ఇది జిఐ ట్యాగ్. ఎందుకంటే ఈ బాస్మతి రైస్ అనేది సౌత్ ఏషియాలోనే పండుతుంది, ఇంకెక్కడ పండదు. ఇది భారతదేశము, పాకిస్తాన్, ఈ దక్షిణాసియాలో ఉన్న క్లైమేట్లో మాత్రమే పండుతుంది. సో ఇలా జాగ్రఫికల్ ఇండికేషన్కు ఉండే ప్రత్యేకత ఏంటంటే అది ఇతర ప్రాంతాలకు వెళ్ళినా ఒక ప్రాంతానికి ఉండేటువంటి యునీక్ క్యారెక్టర్. ఈవెన్ జిఐ ట్యాగ్ లేకపోయినా ఇప్పుడు మీకు కాకినాడ అంటే కాజా, కాకినాడ కాజా, ఇక్కడ కూడా మనకు తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా అని ఉంటాయి. పూతరేకులు అంటే ఆత్రేయపురం, గోదావరి జిల్లాలు మనకు గుర్తొస్తాయి. లడ్డు బందర్ లడ్డు అంటాం, మచిలీపట్నంకు పోతే బందర్ లడ్డు ఇది ఫేమస్, అక్కడ మీకు బందర్ లడ్డు అంటారు. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అట్లాంటాలో కూడా ఉండొచ్చు, డలాస్లో కూడా ఉండొచ్చు. కానీ హైదరాబాద్ బిర్యానీ అనేది ఒక ప్రత్యేకత. సో మీకు హలీం, సో ఒక ప్రత్యేకత హైదరాబాద్ హలీం అంటే. సో ఇలా ప్రపంచవ్యాపితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంస్కృతికపరమైన అంశాలు ఉంటాయి. దానికి కొన్ని వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ వస్తుంది, కొన్నిటికి రాదు. ఇతర ప్రాంతాల్లో వాటిని చేసినా కూడా ఈవెన్ ఆహార అలవాట్ల నుంచి ఫ్యాషన్ల వరకు ఈ దూరం ఉంటుంది. ఇప్పుడు చక్కినాలని చేస్తారు సంక్రాంతిలప్పుడు. తెలంగాణలో పండుగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా చక్కినాలు లేకుండా ఉండవు. ఒక పెళ్ళి అయిందంటే ఖచ్చితంగా 15 రోజుల ముందో నెల ముందో చక్కినాలు చేస్తారు. మీకు అదే తెలంగాణ బార్డర్ దాటితే ఎక్కడ చక్కినాలు చేయరు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. తెలంగాణ దాటితే ఎక్కడ బతుకమ్మ పండుగ జరపరు, తెలంగాణ బార్డర్ దాటితే. మరి విచిత్రంగా ఉంటుంది. మరి చక్నాలు తెలంగాణ బార్డర్లో ఎందుకు చేస్తారంటే దట్ ఈజ్ హౌ ఇట్ సొసైటీ ఎవాల్వ్, దట్ ఈజ్ హౌ కల్చర్ ఎవాల్వ్స్. సో అందువల్ల ఈ కొల్హాపూరి చెప్పులు అనేది మహారాష్ట్ర కేంద్రంగా, మహారాష్ట్రకు బార్డర్గా ఉన్న కొన్ని కర్ణాటక నగరాల్లో దీనికి ఒక ప్రత్యేకత. ఆ ప్రాంతంలోనే తయారు చేస్తారు. మిగతా ఎక్కడ దీన్ని వాడినా యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ ఇది కొల్హాపూరి మోడల్ అని. కానీ ఈ ఇటాలియన్ బ్రాండ్ దీన్ని ఈ 2026 కలెక్షన్స్లో కొల్హాపురి చెప్పుల్ని పోలిన శాండిల్స్ ప్రదర్శించింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీ కొల్హాపూర్ చెప్పులు 400 రూపాయల నుంచి 2000 రూపాయలు అంటే ఈ ఇటాలియన్ బ్రాండ్ ప్రైస్ 1,10,000 to 1,20,000. అంటే జరగబోయే దోపిడీ ఏంటి? కొల్హాపూర్లో చెప్పులు తయారు చేసుకొని 400 రూపాయలకు 500 రూపాయలకు కొని దాని వరల్డ్ మార్కెట్లో వాళ్ళకి మార్కెటింగ్ టెక్నిక్ ఉంది, బ్రాండ్ ఉంది కనుక 1,00,000 రూపాయలకు అమ్ముతారు. ఇంతకన్నా దోపిడీ ఇంకోటి ఉంటుందా? ఒకటి ఇది కల్చరల్ దోపిడీ, ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల చారిత్రకంగా ఎవాల్వ్ అయిన సంపదను ఎక్నాలెడ్జ్ చేయకుండా దోచుకోవడం అనేది మొదటి నేరం. 2 ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. ఎందుకంటే 400, 2,000 రూపాయలు మనం పోయి కొంటేనే కొల్హాపూర్ చెప్పులు 2,000 ఉంటుంది. నువ్వు మాస్లో కొంటే 400 రూపాయలు ఉంటుంది. నువ్వు 400 రూపాయలు వెళ్ళి దాన్ని 1,00,000 రూపాయలకు అమ్మడేంటి? మన నిర్మల్లో బొమ్మలు తీసుకెళ్ళి, మన పెంబర్త్లో బ్రాస్ ఇటన్ బొమ్మలు తీసుకొని, కొండపల్లి బొమ్మలు తీసుకొని
మీరు ప్రపంచ మార్కెట్లో నేను ₹1,00,000 అమ్ముతా అంటే అంగీకరిస్తామా? ఇది వెస్ట్రన్ కంపెనీస్కి అలవాటు. ఇదే కాదు, పసుపు పైన పేటెంట్ తీసుకున్నాం అన్నప్పుడు మనం పెద్ద ఎత్తున వ్యతిరేకించాం. పసుపుకు గాయాన్ని తగ్గించే స్వభావం ఉందని, వూండ్ హీలింగ్ కెపాసిటీ ఉంది అని చెప్పి వాడు అనుకున్నాడట. మనకది 2000 సంవత్సరాలుగా తెలుసు, 3000 సంవత్సరాలుగా తెలుసు. మా అమ్మమ్మల నానమ్మల కాలం నుంచి ఏదైనా దెబ్బ తగిలి రక్తం వస్తే ఇమీడియట్గా పసుపు పెడతారు. ఎందుకంటే పసుపు ఇది యాంటీసెప్టిక్ కనుక. ఆడవాళ్ళు ఈ నీళ్ళల్లో కిచెన్లో పనిచేస్తారు కనుక ఆడవాళ్ళకు ఒక సాంస్కృతిక సింబల్గా పసుపు పారాని వచ్చింది మీకు. అందువల్ల పసుపుకుండే ప్రతి ఆహారంలో పసుపు వేయకుండా ఉండదు, ఖచ్చితంగా పసుపు వేస్తారు. సో ఇలా పసుపు మీకు నెయ్యి కలిపి చిన్నప్పుడు దగ్గులేస్తే మా అమ్మ పసుపు నెయ్యి కలిపి ఇచ్చేది. ఇప్పటికి కూడా మీరు చూడండి, నిస్సాంలిక అనుకుంటా పసుపు ఉసిరి టాబ్లెట్లు దొరుకుతాయి మీకు. నేను కూడా వాడుతుంటున్నాను. రోజుకు ఉదయం 2 రాత్రి 2 వాడతాను. అంటే ఫిజిషియన్ సలహా లేకుండా వాడకూడదు, ఎందుకంటే కొంతమందికి వేడి చేస్తుంది. నేను చెప్పాను వాడకండి, కానీ నా అనుభవమే చెప్తున్నాను. సబ్స్టాన్షియల్గా బ్లడ్ షుగర్ గ్లూకోజ్ లెవెల్ తగ్గిస్తుంది, సబ్స్టాన్షియల్గా తగ్గిస్తుంది. మీకు ఏమీ లేదు, సింపుల్ పసుపు ఉసిరి. చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి కూడా, పసుపు ఉసిరి ముందుగానే పెట్టి ఉంచుతారు కూడా, భద్ర స్టోర్ చేసి. సో అందువల్ల ఇలా సంస్కృతిలో అనేక అంశాలు ఉంటాయి. అందుకే చూడండి, మనకు చిన్నప్పుడు సొంటి, అల్లము, పసుపు వీటిపైన తెలుగులో పద్యాలు కూడా ఉండేవి, నేర్పేవాళ్ళు అప్పుడు పద్యాలు. వంకర టింకర అని ఇట్లా పేర్లతో పెట్టేవారు. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది కల్చర్లో భాగం. సో వాడు అనుకున్నాడు పసుపు. బాస్మతి మీద కూడా అలాగే కాస్మతి, టాస్మతి అని చెప్పి పేటెంట్లు తీసుకున్నారు. వీటన్నిటిని భారతదేశం వ్యతిరేకిస్తూ వచ్చింది. సో అందువల్ల వేప పైన పేటెంట్ తీసుకున్నారు. వేప గుణం ఉన్నదని తెలియదా? మనందరికీ తెలుస్తుంది. మీకు వేపకు మీకు ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది తెలియదా? సో అందువల్ల ఇది వెస్ట్రన్ అప్రాప్రియేషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే భారతదేశం లాంటి దేశాలు ఏంటంటే ఇవి నాగరికత గల దేశాలు, సివిలైజేషనల్ కంట్రీస్ అంటారు వీటిని. ఎందుకంటే వేల సంవత్సరాల నాగరికతలో క్యూములేటివ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఎవరు చెప్పారు? మా అమ్మకు ఏమైనా మెడిసిన్లో ఎక్కడన్నా ఫార్మాకాలజీ చదివిందా? దగ్గులేస్తే పసుపు నెయ్యి కలిపి నాకించాలి అని ఎవరు చెప్పారు మా అమ్మకు? సో నోరు బొంగురు పైన దగ్గున్న సొంటి మిరియాలు కలిపి టీ తాగించాలి, సొంటి మిరియాలు కలిపిన చారు చేయాలని మా అమ్మకి ఏమైనా ఫార్మకాలజీ చదివిందా? మా అమ్మమ్మ ఏమైనా ఫార్మకాలజీ చదివిందా? ఇది వేల సంవత్సరాల నాగరికతలో వచ్చేటువంటి విజ్ఞానం. దీన్ని మేమేవో కనుక్కున్నామని చెప్పి తీసుకెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ లాభాలు సంపాదించాలంటే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అందుకే కొల్హాపురి చెప్పులు తయారు చేసే వాళ్ళు ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించారు. భారత ప్రభుత్వం కూడా టేకప్ చేయాలి. ఇలా లగ్జరీ బ్రాండ్స్ ఇష్టం వచ్చినట్టుగా కల్చరల్ సింబల్స్ను కొల్లగొట్టడాన్ని వ్యతిరేకించాలి.